బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం ఇస్తానని కాల్పులకి ఇబ్రహీం తెగబడ్డాడు. రహదారి పక్కనే కారు నిలిపివేసి కిట్టి స్టీల్ పరిశ్రమ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. పథకం ప్రకారం ఇబ్రహీం సోనుపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఛాతీలో బుల్లెట్ గాయాలతోనే రోడ్డుపై వరకు నడుచుకుంటూ వచ్చి సోను సింగ్ కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోను సింగ్ ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోను ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అయితే పరారీలో ఉన్న ఇబ్రహీం అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన చోట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు గోరక్షకులు రెండు రకాలుగా, ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్లాటర్ హౌజులతో కుమ్ము కావడము, అక్రమ ట్రాన్స్పోర్ట్ గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ గోరక్ష చేస్తున్న సమయంలో అనేక సార్లు బెదిరింపులు కూడా రావడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా అనేక సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అక్కడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనేక సార్లు ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ రోజు ప్రత్యక్షంగా అక్కడ మజ్లిస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి తుపాకీతో పేల్చి అతని ఒక లంగ్ కింద బుల్లెట్ ఇరుక్కున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. డాక్టర్స్ అడిగితే సీరియస్ గా ఉన్నాడు, ఆపరేషన్ దాకా మీకు చెప్పలేము ఎందుకంటే అది వైటల్ పోర్షన్ అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడికి అయితే అయింది, మొన్న రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే అయింది. ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతూ ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి.